చీకటికి అలవాటు పడ్డారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వరకు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 వచనం. మన వైఖరులే మన ఆయుధాలు. బలహీనమైన లేక తప్పుడైన వైఖరులు మనల్ని ఓటమికి నడిపిస్తాయి. దృక్పథం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకని మనం సరైన జీవితాన్ని జీవించాలంటే మనం సరైన వైఖరుల్ని కలిగి ఉండాలి. ఓ స్నేహితుడు నేను భోజనం చేయడానికి ఓ రెస్టారెంట్లో కలుసుకున్నాం. అది దీపాలు చాలా తక్కువ కాంతితో వెలుగుతూ ప్రజలు తమ టేబుల్ను వెతుక్కోవడానికి గని కార్మికుడి శిరస్త్రాణం అవసరమయ్యే ప్రదేశాల్లో ఒకటి. మేము మెను చూడడం మొదలుపెట్టేసరికి మేము కూర్చొని చాలా నిమిషాలైంది. నేను ఎంత సునాయాసంగా చదవగలుగుతున్నానో చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంది అన్నాను నేను. అవును, ఈ చీకటికి అలవాటు పడడానికి మనకెక్కువ సమయం పట్టలేదు అన్నాడు నా స్నేహితుడు. ఆ వాక్యంలో ఓ ప్రసంగం ఉంది. క్రైస్తవులమైన మనకు పాపానికి అలవాటు పడడం సులభం. పాపాన్ని అసహించుకొని ప్రతిఘటించే సమరశీల వైఖరికి బదులు మనం క్రమక్రమంగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే పాపానికి అలవాటు పడిపోతాం. మిగిలి ఉన్న మన భూలోక జీవితాన్ని నాశనం చేసేది పాపం ఒక్కటే. 2వ వచనం. పాపంలో జీవిస్తున్న విశ్వాసి సాతాను చేతుల్లో ఓ భయంకర ఆయుధం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ జీవితంలో దేవుని సత్యం మరింత ఉజ్వలంగా ప్రకాశించాల్సిన మసక ప్రాంతాలేవి? ఆమేన్.